ఇవాళ మన రెసిపీ వచ్చి పప్పుచారు. పప్పు కుక్కర్లో వేసుకొని టమాటాలు వేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, పప్పు టమాటాలు పచ్చిమిరపకాయలు చక్కగా ఉడికిపోయినాయి మెత్తగా. ఈ మెత్తగా పప్పు గుత్తితో ఇప్పుడు మెదుపుకుందాము. చూడండి ఫ్రెండ్స్, పప్పుచారులో కావాల్సినవి తీసుకున్నాను. టమాటాలు పచ్చిమిరపకాయలు కుక్కర్లో వేసి ఉడకపెడుతున్నాం కదా ఫ్రెండ్స్. ఇదిగోండి, సొరకాయ ఉంది మా ఇంట్లో, సొరకాయ వేసాను, ఉల్లిపాయలు వేసాను, ఉప్పు పసుపు కొంచెం ఆయిల్ వేసాను. వేసి పొయ్యి మీద పెట్టుకోవాలి ఫ్రెండ్స్. స్టవ్ వెలిగించి పొయ్యి మీద పెట్టుకోవాలి. అంటే ఈ ముక్కలు ముందుగానే ఉడికించుకోవాలి. ఎందుకంటే చింతపండు పులుపు తగిలితే మళ్ళీ ముక్క ఉడకదు ఫ్రెండ్స్. అందుకని ముందుగానే ఉడికించుకోవాలి. వీటిని ఉడికించుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇందర పప్పు మెదుపుకున్నాం కదా కుక్కర్లో. ఒక గిన్నె తీసుకొని ఆ మెదుపుకున్న పప్పు ఇందర ఉడకపెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్. గిన్నె చూపించాను కదా, ఇక ఉడకపెట్టుకున్నవి సొరకాయ ముక్కలు ఉల్లిపాయలు ఇవన్నీ కలిపి ఒక గిన్నెలో వేసుకోవాలి. కొంచెం నిమ్మకాయ అంత చింతపండు తీసుకొని మెత్తగా మెదుపుకొని ఆ చింతపండు రసాన్ని కూడా దీంట్లో గిన్నెలో వేసుకోవాలి. ఉప్పు కారం పసుపు మొత్తం మళ్ళీ వేసుకొని ఇలా కలపెట్టుకొని, చూడండి ఫ్రెండ్స్, ఇలా తిప్పుకొని మొత్తం కలిపి ఇలా పెట్టుకోవాలి పొయ్యి మీద. ఇది కొంచెం మరుగుతాయి, చారు మరిగితే ఇంకా బాగుంటాయి ఫ్రెండ్స్. ఈ ముక్కలు కూడా కొంచెం ఉడకాలి కాబట్టి ఉల్లిపాయలు ఇవన్నీ ఉడకాలి. ఇవన్నీ మెదుపుకున్న తర్వాత చక్కగా ఇలా ఉంచుకోవాలి ఫ్రెండ్స్ కొంతసేపు. ఈ మరిగిన తర్వాత తీసి తాలింపు వేసుకుంటామే. అయిపోయింది ఫ్రెండ్స్ పప్పుచారు. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చారు కాగిపోయినాయి, చక్కగా కాగిపోయినాయి. ఇదిగోండి, సొరకాయ ముక్కలు ఉడికిపోయినాయి, ఉల్లిపాయలు కూడా ఉడికిపోయినాయి. ఉల్లిపాయలు ఇలా చిన్న చిన్న ఉల్లిపాయలు వేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి, చక్కగా కాగిపోయినాయి, చిక్కగా దగ్గరికి వచ్చేసినాయి. ఇప్పుడు మనం తాలింపు వేసుకుంటాం. స్టవ్ కట్టేసి తాలింపు వేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి, తాలింపుకి ఒక చిన్న కళాయి తీసుకొని ఆయిల్ పోసుకొని, చూడండి 2 స్పూన్లు చూడండి ఫ్రెండ్స్ పచ్చెనగపప్పు, జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, సాయి మినప్పప్పు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. కాగిపోయింది ఆయిల్ కూడా. కరివేపాకు, ఇవన్నీ మీరు వేసుకోండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, అయిపోయింది ఫ్రెండ్స్. చక్కగా కలర్ వచ్చినాయి. అదిగోండి, స్టవ్ ఆఫ్ చేసేసి తిరమాత వేసేసుకుంటామే ఫ్రెండ్స్. అయిపోయింది. బాయ్ ఫ్రెండ్స్.